విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడిని పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు ఖండించారు. ప్రజల్లో సీఎంకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి దాడులకు తెలుగుదేశం టీం తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబే దీనికి కారణమని ఆయన విమర్శించారు. 3 పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సీఎం జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గదన్నారు. పాలకొల్లులో తను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో ఓటమి భయంతో అంటే ఓటమి కళ్ళతో డైరెక్ట్ గా చూసి మెదడు ఆలోచించలేనంత నిర్వీర్యంగా అంటే దుర్మార్గమైన ఆలోచనలతో 3 పార్టీలు కలిసిన ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఏమీ చేయలేకపోతున్నాం అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఏదైతే వీళ్ళు బస్సు యాత్రలో ప్రజలు ఇచ్చే ఆదరణ చూసి ఆ జన సముద్రాన్ని చూసి తట్టుకోలేక వీళ్ళు చేసిన పని పబ్లిక్ మీటింగ్ లో రాయితో కుట్టించడం జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గోపకి తగిలితే ఆయన ఎంత దారుణం జరిగేది. ఇందులో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వీళ్ళు అధికారంలో లేకుండానే అధికార పార్టీ మీదే ఇంత దారుణమైన అధికారంలోకి వస్తే వీరే కనుక అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, సామాన్యులు ఏమైపోతారు, సామాన్యులు ఏం చేస్తారు అసలు అంటే ప్రజలు గమనిస్తున్నారు. 3 పార్టీలు ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ప్రజలు కోరుకునే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా ఇప్పుడు మరలా సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం అంతే ఖాయం.